మనం జనరల్‌గా ఏంటంటే, క్రికెట్‌లోకి సంబంధించినటువంటి సెంచరీల గురించి అందరం మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే కుక్క బతుకుతున్న పాకిస్తాన్ ఈ మధ్య కాలంలో ఒక వింతమైనటువంటి సెంచరీ నమోదైంది. అదేంటి? వాళ్ళు చేసుకున్నటువంటి ఆ పెంటేంటి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. భారత్ మాతాకి జై అని, ఐ లవ్ ఇండియా అని ఒక్క కామెంట్ ఎయండి చాలు. రెండిట్లో ఒకటేయండి. నాకు కొండంత బలం అనమాట అది. మీరిచ్చే సబ్స్క్రిప్షన్ నాకొద్దు. నాకు మా టీమ్‌కే కావాల్సింది. కొండంత బలాన్ని ఇచ్చేదేంట్రా అంటే ఆ కామెంట్. దయచేసి ఒక కామెంటే కదా అనుకోకండి. మా కోసం ఒక్క కామెంట్ ఏసి వెళ్ళిపోండి. భారత్ మాతాకి జై అని యూట్యూబ్‌లో 500 కామెంట్లేసి 500 మంది లేరా? చూడండి పైన 2 కామెంట్లు ఉంటే మిగతాది 498 మీరైనా ఎయ్యండి. కానీ ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా కామెంట్స్ చేయండి. ఈ మధ్య కాలంలో పరిస్థితులు అట్లా ఉన్నాయి పాకిస్తాన్‌లో. అంటే ఈ సెంచరీ ఏంటంటే బ్యాట్‌తో కొట్టినటువంటి రన్స్ కాదు. భారత్‌కి వ్యతిరేకంగా ఆహ్, ఎవరైతే కుట్రలు చేస్తారో అలాంటి వాళ్ళని, అలాంటి టెర్రరిస్టుల్ని మనం ఏరిపేసినటువంటి అజ్ఞాత వ్యక్తులు ఏరివేసినటువంటి లెక్క 100కి చేరుకుంది పాకిస్తాన్‌లో. మన దేశంలో అలజడి సృష్టించాలని చూస్తున్నటువంటి ఉగ్రవాదులు, వాళ్ళు నడిపించేటువంటి హ్యాండ్లర్లు, వాళ్ళకి డబ్బు ఏర్పాటు చేసేటువంటి ఫండర్లు, ఎవరో గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ఒక్కొక్కరిగా వారిని ఏరిపారేస్తున్నారంట పాకిస్తాన్లో. ఈ క్రమంలో ఇప్పటి వరకు దాదాపు 100 మంది కీలకమైనటువంటి ఉగ్రవాద నాయకులు హతమైన పరిస్థితి ఉంది. అందుకే దీన్ని ఒక రకమైనటువంటి సెంచరీగా పిలుస్తున్నారు ఇప్పుడు. ఈ పరిణామాలు మనం గమనిస్తే పాకిస్తాన్లో ఉగ్రవాదులకి రక్షణ పూర్తిగా కొలువైంది అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ముఖ్యంగా మన దేశం మీద దాడులు ప్లాన్ చేసిన వారిని మాత్రమే ఎంచుకుని చంపేయడం అనేది ఇక్కడ చాలా గమనార్హంగా చెప్పుకోవాలి. పాకిస్తాన్లో సాగుతున్న ఉగ్రవాద ఏరివేత పర్వం ప్రస్తుత పరిస్థితిని చూస్తే ఆసక్తికరంగా ఉంది. ముఫ్తీ ఆఫిద్ అలీ అనేటువంటి వ్యక్తి ఇక్కడ దేశంలో పాకిస్తాన్లో దారుణ హత్యకు గురయ్యాడు. ఏదో మతపరమైన సంస్థల్లో పైకెత్తున ఉన్నట్టు కనిపించినా లోపల మాత్రం ఉగ్రవాద సంస్థలకి మధ్యవర్తిగా పనిచేస్తున్నాడు అనే ఆరోపణలు అతని మీద ఎప్పటి నుంచో ఉన్నాయి. అంటే ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేవారికి, మన దేశంలో అల్లర్లు సృష్టించే వారికి మధ్య ఇతను ఒక బ్రిడ్జ్ లాగా, వారధిలాగా ఉంటూ ఉంటాడు అనమాట. ఇతను ఎవరో గుర్తు తెలియనటువంటి వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వచ్చి పాయింట్ బ్లాంక్లో కాల్చి చంపేశారు. అలాగే ఐఎస్కేపీ అనేటువంటి మరో ప్రమాదకరమైనటువంటి ఉగ్రవాద సంస్థకు చెందిన బుర్హాన్ అలియాస్ జావేద్ అనేటువంటి నాయకుడిని ఇదే పద్ధతిలో అంతం చేశారు అతన్ని కూడా. వీరంతా భారత్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి బ్యాచ్. చాలా తీవ్రమైనటువంటి వ్యక్తులు. వీర మరణాలతో ఆ ఉగ్రవాద సంస్థల యొక్క పనితీరు పూర్తిగా దెబ్బతినింది. ఇలా వరుసగా నాయకులు చనిపోతుంటే ఆ స్థానంలో కొత్త వారిని నియమించుకోవడానికి, పాత సంబంధాలను ఏర్పరచుకోవడానికి వారికి చాలా సమయం పట్టే పరిస్థితి ఉంది. అంటే గతంలో కూడా షేక్ ముజాహిద్, షాహిద్ లటీఫ్ వంటి కరడు కట్టినటువంటి ఉగ్రవాదులు ఇదే విధంగా అజ్ఞాత వ్యక్తుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. షాహిద్ లతీఫ్ విషయానికి వస్తే ఇతను పఠాన్కోట్ ఎయిర్ బేస్ మీద జరిగినటువంటి దాడిలో ప్రధాన సూత్రధారిగా చెప్తూ ఉంటారు ఇతని గురించి. ఇలాంటి కీలకమైనటువంటి వ్యక్తులు పాకిస్తాన్లో సురక్షితం ఉందామని అనుకుంటున్న టైంలోనే వారిని వెంటాడి చంపడం చూస్తుంటే ఒక పక్కా ప్లాన్తో ఇండియన్ ఆర్మీని ఇదంతా చేస్తుందనేటువంటి ఫీలింగ్ అయితే వస్తుంది. దీనిని నిపుణులు సైలెంట్ నిఘా పిటిషన్ స్ట్రాటజీ అని పిలుస్తున్నారు. అంటే ఏ ఉగ్రవాద సంస్థకైనా మెదడులో పనిచేసేటువంటి నాయకత్వాన్ని ముందుగా అంతం చేయడం అనమాట. ఆ నాయకులే లేకపోతే ఆ సంస్థ దారి తెన్ను లేనటువంటి పడవలాగా మారిపోతాయి కదా ఆబ్వియస్గా. పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఈ మరణాల గురించి బయటకి చెప్పుకోలేకపోతుంది. ఎందుకంటే వారు చనిపోయినటువంటి వారు ఉగ్రవాదులను ఒప్పుకుంటే ప్రపంచ దేశాల ముందు వారి పరువే పోతుంది ఓపెన్గా. మీ దేశంలో ఏం చేస్తున్నారు ఉగ్రవాదులు, మీరేం చేస్తున్నారు వాళ్ళు ఉంటాయని. సో తేలుకుట్టిన దొంగల్లాగా వాళ్ళు సైలెంట్గా ఉండిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ మొత్తం వ్యవహారంలో ఒక త్రిముఖ వ్యూహం క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఒకవైపు మన దేశ సరిహద్దుల్లోకి వచ్చేటువంటి ఉగ్రవాదుల్ని భద్రతా దళాలు ఏరివేస్తున్నాయి. అలాగే రెండో వైపు పాకిస్తాన్లో ఉండే కుట్రలు పన్నేటువంటి అగ్రనాయకత్వాన్ని దెబ్బతీస్తున్నాము, అజ్ఞాత వ్యక్తుల ద్వారా చంపేస్తున్నాము. మూడో వైపు చూసుకుంటే ఉగ్రవాదులకి సమాచారం అలాగే వనరులు అందించేటువంటి మిడిల్ లెవెల్ హ్యాండ్లర్ని, ఫండ్లర్లని అందరినీ కూడా మట్టుబెట్టడం.